షూర్ మ్యామ్ షూర్. మ్యామ్ ఇప్పుడు టీనేజర్స్ పేరెంట్స్ ఏంటంటే మీరు చెప్పినట్టు ఇంతకుముందు కమ్యూనికేషన్ అన్నది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అంటే ఇప్పుడు కాలేజ్ నుంచి వచ్చేసాక మ్యాక్సిమం అంటే ఇప్పుడు పేరెంట్స్ కూడా ఫోన్లోనే ఉంటున్నారు, వీళ్ళు ఫోన్లోనే ఉంటున్నారు. ఆ ఫోన్లో ఏం చేస్తున్నారో తెలియదు, ఎందుకంటే ఫింగర్ టిప్లో మనకు అన్నీ ఉన్నాయి, ఇప్పుడు మంచి చెడ్డ అన్నీ ఉన్నాయి. సో ఆ టైంలో వాళ్ళని ఎక్కువ చూస్తేనేమో నన్ను స్పై చేస్తున్నావా అని అంటారు, లేదు ఫ్రీగా వదిలేస్తేనేమో వాళ్ళు ఏమవుతారన్న భయం పేరెంట్స్కి బాగా ఉంది. సో ఇప్పుడు వాళ్ళని చూసి చూడనట్టు ఆ పేరెంట్స్ అసలు ఎలా చూడాలి మేము ఆ టీనేజ్లో, ఎలా ఆ గార్డెనింగ్ ఇది చేయాలి కరెక్ట్గా? ఇద్దరు కలిసి కూర్చొని చూడండి సరిపోతుంది, సింపుల్గా. లైక్ పేరెంట్స్ పిల్లలు ఇద్దరు కలిసి కూర్చున్నారనుకోండి, వీళ్ళ ఇంట్రెస్ట్లే వాళ్ళ ఇంట్రెస్ట్లు అవుతాయి. నేను చెప్పా కదా, వాళ్ళు లైక్ వైట్ పేపర్లో ఉంటుంది. పేరెంట్స్ చూస్తూ ఉంటే అదే ఇంట్రెస్ట్ వీడికి వస్తుంది. వాడు చూస్తున్నప్పుడు మీరు వెళ్ళి కూర్చోండి. లైక్ వాడు కార్స్ చూస్తున్నా, కార్టూన్స్ చూస్తున్నా, వెళ్ళి కూర్చొని దాంతోపాటు కూర్చొని డిస్కస్ చేయండి, ఇదేంటి అదేంటి అదేంటి అని. అప్పుడు ఏమవుతుంది, అక్కడికి మీకు టైం స్పెండ్ చేసినట్టు అవుతుంది, ఒక కమ్యూనికేషన్ వస్తుంది, పిల్లలకి ఏమి ఇంట్రెస్టో తెలుస్తుంది, మన ఇంట్రెస్ట్లు కూడా వాళ్ళ మీదకి వెళ్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలకి ఏదో ఒక డ్రాయింగ్ నేర్పించాలనుకుంటున్నారు, బట్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. మీరు పెట్టుకు చూస్తూ ఉండండి, లైక్ ఆ వీడియోసే ఇది భలే చేస్తారు అలా చేస్తారు అంటే దీస్ ఆర్ వెరీ సింపుల్ బట్ స్టిల్ వెరీ ఇంపాక్టివ్. లైక్ భలే చేస్తున్నారు, రా చూద్దాం, చూసి అంత బాగుందా, రా 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 అని చెప్పి కూర్చొని ఫ్రెండ్లీగా ఒక పాప్కార్న్ పెట్టి చూస్తూ ఉండండి. ఒకసారి రెండోసారికి మూడోసారికి రా అమ్మ చూద్దాం అంటారు, రా నాన్న చూద్దాం అంటారు. లేకపోతే ఎవరు నీకు కార్స్ అంటే ఇష్టం కదా, లేకపోతే నీకు ఏదో బార్బీ అంటే ఇష్టం కదా, పెట్టు చూద్దాం అన్నాము, దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఆ పేరెంట్స్ టైం స్పెండ్ చేస్తున్నారు, నాకు నచ్చింది చేస్తున్నారు, సో లెట్ మీ డూ అని చెప్పి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే మనం లిమిట్స్ పెడుతున్నాం అక్కడ. అంటే ఇది నీ ప్రపంచం అని చెప్పి మనం యాక్చువల్గా ఒక టైప్ ఆఫ్ మ్యానిపులేషన్, బట్ స్టిల్ కొన్నిసార్లు మనకు తప్పదు. యా, సో రండి కూడా కూర్చో చేస్తూ ఉంటే దిల్ బి లైక్ వెరీ ఫైన్. అండ్ ఈ రోజుల్లో మనకు చాలా వచ్చాయండి, లైక్ పేరెంట్స్ మీన్ లైక్ చైల్డ్ పిల్లలకి మాత్రమే కిడ్స్ యూట్యూబ్ వస్తుంది, కిడ్స్కి సంబంధించి వస్తుంది. అండ్ ఆ స్పైయింగ్ మనం చెయ్యాలి, బట్ మీరు అన్నట్టు లైక్ స్ట్రాంగ్గా చూస్తున్నట్టు ఉండకూడదు. అండ్ నేను చెప్పినట్టు కనుక చేస్తే అంత అవసరం రాదు, అది ఫస్ట్ నుంచి డెవలప్ చేయాలి. ఏదో మధ్యలో మనము ఇంటెన్షనల్గా పెట్టి ఇంటెన్షనల్గా చేయటం కాకుండా అది ఒక న్యాచురల్ ప్రాసెస్లా ఉంటే ఇది లాంగ్ టర్మ్లో మనకు చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు టీనేజ్ పిల్లలకి వచ్చారనుకోండి, వీ డోంట్ నో ఎనీథింగ్. లైక్ నేను మొన్న ఏదో స్టోరీ విన్నాను, లైక్ అమ్మాయి పేరెంట్స్తో డబ్బులు సంపాదిస్తాను అని చెప్పి, లైక్ అమ్మాయి ఫోన్తోనే కదా ఎవ్రీథింగ్ ఆన్ సోషల్ మీడియా. ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడింది సంథింగ్ లైక్ కిడ్నీ ఇచ్చి డబ్బులు, వాళ్ళు డబ్బులు తీసేసుకున్నారు. ఈ అమ్మాయి న్యూఢిల్లీ దాకా ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఫోనే అక్కడ మొత్తం ప్లేస్ చేసింది. ఆ ఫోనే అలా ప్లేస్ చేసి అలా చేసినప్పుడు పిల్లలు ఖచ్చితంగా ఒక మార్గం నుంచి ఇంకో మార్గానికి వెళ్తున్నారని తెలుస్తుంది. బట్ ఈ అమ్మాయి ఆ టీనేజ్కి వచ్చేసరికి కన్వే చేయలేదు, ఏంటి నేను ఈ రూట్లో వెళ్తున్నాను అని చేయలేదు. బట్ ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కన్వే చేసింది, డబ్బులు ఏదో ఒక పాయింట్లో తింటున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే నువ్వు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నావు అన్నప్పుడు, లేకపోతే మన డబ్బులు సమస్యలో ఉన్నామన్నప్పుడు ఎక్కడో చోట అమ్మాయికి ఒక మైండ్లో ఒక థాట్, ఎక్కడో చోట ఒక మాట అని ఉంటుంది, లైక్ నేను డబ్బులు సంపాదిస్తాను అలా ఏదో ఒక ఎక్కడో చోట చిన్నగా నోరైనా జారు ఉంటుంది, అస్సలు జారకుండా ఉంటారు పిల్లలు. అది మనం క్యాచ్ చేయలేకపోవడం మన ప్రాబ్లం అది. సో అది క్యాచ్ చేసి వీళ్ళు ఎలాగా ఆలోచిస్తున్నారని మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఏంటంటే ఒకటి కాదు 4 కళ్ళు చేసుకుని అబ్జర్వ్ చేసి, లేకపోతే ఎక్కువ మాట్లాడుతూ ఉన్నప్పుడు, మనం కూర్చుని లంచ్ చేస్తున్నప్పుడు, ఏంటి నువ్వు డబ్బులు ఎక్కువ సంపాదిద్దామని చెప్పావు కదా ఆ రోజున, ఎలా సంపాదిద్దాం అనుకుంటున్నావు, ఏంటి ఎందుకు నేను కూడా నాకు కలిసి చేద్దాము అని చెప్పి మనము ప్రొలాంగ్ చేయాలి ఆ మాటల్ని. వాళ్ళు చెప్పేదాకా వాళ్ళ రూట్లోనే మాట్లాడగలిగితే, ఇదేదో వచ్చింది వాళ్ళు ఇలా అంటున్నారు ఇట్లాగా అంటే, అప్పుడు నేనేమంటాను, లైక్ బీయింగ్ ఏ పేరెంట్, నువ్వు ఏమైనా చేద్దాం బట్ మనకు ట్రబుల్ రాకూడదు, మన తప్పు చేయకుండా డబ్బులు సంపాదించగలిగేలా ఉండాలి తప్ప మనల్ని మనం కోల్పోతూ ఇది చేయకుండా ఉంటే చాలా బెటర్ అని చెప్పి నేను చెప్పాను అనుకో. ఒకవేళ అమ్మాయి పక్కన వాడితో కిడ్నీ గురించి చాట్ చేస్తున్నా, మా అమ్మ చెప్పేది నిజమే కదా అని ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన వచ్చినప్పుడు మేబీ ఈ స్టోరీ ఇట్లా వెళ్ళేది కాదేమో. సో మనము అంత ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్, ఎక్కడో అబ్జర్వేషన్ గ్యాప్ ఎక్కడో ఉందన్నమాట.
సో దాన్ని మనం ఫిల్ చేయాలి. అంటే సేమ్ సినారియో బట్ అంత వర్స్ట్ వెళ్ళకుండా సిచ్యువేషన్ అనేది కంట్రోల్లో కంట్రోల్. అండ్ ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే అమ్మాయి అంత లాస్ చేసి వెనక్కి వచ్చిన అమ్మాయి ధైర్యంగా పోరాడింది. ఫస్ట్ పాయింట్, వెనక్కి వచ్చే వాళ్ళ పేరెంట్స్ అంతే సపోర్టివ్గా ఉన్నారు. సో వెరీ లక్కీ. ఆ అమ్మాయికి లైఫ్లో ఒక పెద్ద నాలెడ్జ్ వచ్చినట్లు లెక్క. సో ఏది చెయ్యకూడదు ఏది చెయ్యాలి అని చెప్పి ఒక నాలెడ్జ్ వచ్చినట్లు లెక్క. సో ఇట్లాంటి స్టోరీస్ మనకు చాలా ఉంటాయండి. బట్ ఇది అంటారు చూసారా, స్వానుభవం జరిగితేనే కానీ అవ్వదని చెప్పి. అట్లా ఖచ్చితంగా కొంత పిల్లలు అలాగే కొంచెం మొండిగా ఉంటారు. లైక్ వాళ్ళకి స్వానుభవం అయితే తప్ప వాళ్ళు వినరు. లైక్ ఎందుకంటే హెల్మెట్ పెట్టుకునే దగ్గర కూడా అలాగే ఉంటుంది. వాళ్ళకి స్వానుభవం అవ్వాలి, దగ్గర వాళ్ళు దూరం వాళ్ళు, లేకపోతే వాడికి ఏదో సంథింగ్ అయితే తప్ప వాళ్ళు ఆ స్ట్రిక్ట్గా రూల్ పాటించరు అనమాట.